ఢిల్లీ రెడ్ ఫోర్ట్ మెట్రో గేట్ 1 దగ్గర జరిగిన కారు పేలుడు. ఇది అనుకోకుండా జరిగింది కాదు. ఏం జరిగింది అనేది క్లియర్గా చూద్దాం. 10 నవంబర్ 2025 హుండాయ్ i20 ఒక ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగింది. కొన్ని సెకండ్లలోనే కారు పూర్తిగా పేలిపోయింది. 8 నుంచి 13 మంది చనిపోయారు. 20 మందికి పైగా గాయపడ్డారు. పేలుడు లో టు మీడియం ఇంటెన్సిటీ ఐఈడీ వాడినట్టు ఫోరెన్సిక్ టీమ్స్ వెంటనే గుర్తించాయి. కారు లోపల మెటల్ ఫ్రాగ్మెంట్స్, ఎక్స్ప్లోసివ్ రెసిడ్యూ దొరికాయి. కారు పుల్వామాకి చెందిన డాక్టర్ ఉమర్ మొహమ్మద్ పేరుతో ఉంది. అతని డివైసెస్లో ఎన్క్రిప్టెడ్ యాప్స్, సస్పీషియస్ కాంటాక్ట్స్ కనిపించాయి. ఆ కారణంగా కేసు వెంటనే టెర్రర్ యాంగిల్ వైపుకు వెళ్ళింది. ఎన్ఐఏ, ఢిల్లీ పోలీస్ కలిసి ఫరీదాబాద్, ఢిల్లీ, కాశ్మీర్లో రైడ్స్ చేశారు. ఎక్స్ప్లోసివ్ మెటీరియల్, టూల్స్, కమ్యూనికేషన్ నోట్స్ దొరికాయి. అంతేకాదు, ప్లాన్ చేసుకోవడానికి స్విస్ బేస్డ్ ఎన్క్రిప్టెడ్ చాట్ యాప్ వాడినట్టు కూడా బయటపడింది. ఈ బ్లాస్ట్కు ఆన్లైన్లో సపోర్ట్ చేసినందుకు అస్సాంలో 20 మంది అరెస్ట్ అయ్యారు. ఇంకా ఇలాంటి పోస్టులు పెట్టిన వారిని పోలీసులు వెతుకుతున్నారు. బ్లాస్టు తర్వాత ప్రగతి మైదానంలో జరుగుతున్న ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ వద్ద సెక్యూరిటీని భారీగా పెంచారు. మల్టీ లేయర్ చెక్స్, డాగ్ స్క్వాడ్స్, సీసీటీవీ మానిటరింగ్. మాస్టర్ మైండ్ మాత్రం ఇంకా గుర్తవడానికి దర్యాప్తు కొనసాగుతోంది.